సార్ సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా పథకాలు స్టార్ట్ చేశారు. కొత్త పథకం ఒకటి 161 సేవలు స్టార్ట్ చేశారు. రేపు గురువారం నుంచి ప్రారంభించబోతున్నారు. దాని మీద మీ అభిప్రాయం, అది ఉపయోగపడుతుంది అంటారా, మంచిదని అంటారా? అసలు చంద్రబాబు అనేటటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఏమి చేసినా ప్రజా ఉపయోగం కోసమే చేస్తాడు మేడం. దాంట్లో తిరిగేలేదు. దొంగ కాదు, దోపిడీ కాదు. వాళ్ళ మామగారు ఇచ్చిన ఆస్తులు ఆయన జీవితాంతం సరిపోతాయి. ఇంకా ఎవరు సొమ్ము తింటాడు ఆయన? తినాలనే ఆశ లేదు. ఒకడే కొడుకు, ఒకటే కోళ్ళు, ఇంకా పక్కన ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు కూడా ఏకపత్ని ఒత్తుడేను. మరి అలాంటి ఉత్తముడు కన్నా వీళ్ళు ఆడండి పొగలొకరితో రాత్రి ఒకరితో కలిసి జగన్తో అడబోలుతారండి. ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ అనేవాడు ఒక బెత్తరాడు. వాడికను బస్ స్టాండ్లో జేబులు కొట్టేవాడు ఇద్దరు సమానమేనండి. వాడు కత్తెర తీసుకొని ఏ జేబు కారెత్తే వాడిని వేస్తాడు. వాడు కత్తెర తీసుకున్నట్టుగా కత్తెర మాటలతోటి వేస్తాడు. వాడు మాటల కత్తెరగాడు, జేబు కట్టి కత్తెరగాడు. గుర్తుపెట్టుకోండి. చాలా ఇంకా చెప్పు. నేనేం చెప్పుకో సార్, రాజధాని ప్రారంభిస్తున్నారు కదా, రాజధాని స్టార్ట్ చేశారు కదా, రాబోయే 5 ఏళ్లలో రాజధాని అవుతుందంటారు, పూర్తి అవుతుందా? పూర్తి అయ్యేదేంది? ఆకాశాన్ని చూపిస్తాడు. హైదరాబాదు, అసలు హైదరాబాద్ చూడు. హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు పెరిగింది, ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత కథ. అసలు నువ్వు రాజధాని చూడు. తెలుగువారి సంస్కృతికి సభ్యతకి ప్రతిబింబంగా, తెలుగువారి ఆత్మగౌరవానికి నిలవుటెత్తు నిదర్శనంగా విరాజిల్లేటటువంటి ఏకైక రాజధాని అమరావతి. కృష్ణమ్మ గలగలతోటి, శాతవాహనుల రాజధానితోటి, అమరలింగేశ్వర స్వామి ఆశీస్సులతోటి విలసిల్లేటటువంటి ఉన్నతమైనటువంటిదే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. గో హెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? శాంతిరాజు. శాంతిరాజు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు. అందులో ఒకటిగా 161 సేవలు అరచేతిలోనే మొబైల్ వాట్సాప్ సేవలు స్టార్ట్ చేశారు. అంటే మీరు ఆఫీసులకు వెళ్లకుండా ప్రతి ఒక్కటి మీ వాట్సాప్లోనే చేసుకునేటట్లు సార్ చేశారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం మంచిదే. వాళ్ళ ప్రారంభించిన పద్ధతి కూడా మంచిదే. కాకపోతే ప్రజలకు ఎంతవరకు అందుతుంది అనేది మనం బేరీజు వేసుకోవడానికి మనకు మనంగా చూడలేము. వాళ్ళే చూసుకోవాలి ఎంతమంది దగ్గర ఆ సేవలు లబ్ధిదారులు ఫైనల్ చదువుతున్నారు అనేది చూసుకోవాలి. మరి అది వ్యక్తిగతంగా మనం ఒక్కరం చెప్పేది కాదు. మీకు తెలుసు మాకంటే, ఎందుకంటే పబ్లిక్ని ఒపీనియన్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి. అది విషయం. పథకం మంచిదే, అంతవరకు హ్యాపీ. అంటే లిబరలైజ్ చేశారని అనుకోవాలి. అంతే కదా. మరి మనం ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ఒకటి దగ్గర మరి ఆన్లైన్లోనే మనం అప్లికేషన్ పెడితే ఆన్లైన్లోనే రిప్లై వస్తుందని ఫీలింగ్. ఇది కొంచెం స్పీడు వార్త, ఇది స్పీడ్గా జరిగే పని, అది విషయం. అది ఓకే సార్, థ్యాంక్ యూ.